అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసే వ్యవస్థలన్నీ బూజు పట్టిపోయినాయి. ఒక విధమైన స్తబ్దత ఆవరించింది. ప్రజలు ఇది మన కర్మ అనుకుంటున్నారు, కానీ ఇది ప్రొటెస్ట్ చేస్తామనేటువంటిది చాలామందిలో లేకుండా పోయింది. ఇటువంటి వ్యవస్థలో భాగస్వామి కాకూడదనే మేము తప్పుకోవటం జరిగింది. మాకు నోటీస్ ఇచ్చారు, డిఫెక్షన్ అయినామని మమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలని నోటీస్ ఇచ్చారు. విప్ ద్వారానే ఫైల్ చేయించారు. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీ ఇష్టం వచ్చినట్టు నీ ప్రైవేట్ పార్టీ మాదిరిగా పార్టీని నడిపితే దానికి బాధ్యుడిని అయ్యేదానికి నేను ఇష్టపడాలనా? నాకు ఇష్టంలే, నేను తప్పుకున్నా. నీకు వచ్చిన నష్టం ఏంటి? పార్టీ నీ ఒకందే కాదు, లేదా నీ సెలెక్టెడ్ హెంచ్మెన్స్ ముగ్గురు నలుగురితో కాదు, ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, అది పబ్లిక్ ప్రాపర్టీ. అది ఇన్ని కోట్ల ప్రజానీకాన్ని పరిపాలించేదానికి ఉండేటువంటి పార్టీ అది, రూలింగ్ పార్టీ. నువ్వు నిర్ణయాలు ఏ ప్రజాస్వామ్యయుతంగా చేసుకోకుండా ఏదంటే చేసి ప్రజలు ఇంత కష్టపడుతుంటే అవన్నీ చూసి దానికి బాధ్యులం మేమని అనిపించుకోవాల్సిన పరిస్థితి మాకు తీసుకొస్తున్నాం. మాకు ఇష్టం లేదు, తప్పుకున్నాం. నీ భజన పనులు పెట్టించి మమ్మల్ని మాట్లాడించేదానికే. వాళ్ళకు వయసు అయిపోయింది, వాళ్ళకి అది లేదు ఇది లేదు. నీకు వయసు రాదు. నీ ఈ వయసులో నేను లైవ్ పర్మనెంట్ ప్రెసిడెంట్ కావాలని కోరినావే నువ్వు. ఎట్లా? అది తెలివైన మూవ్ అది. నాకు నోటీస్ ఇచ్చారు, నేను టైం అడిగా, చైర్మన్ గారిని టైం అడిగా. నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుందామంటే, హౌస్లో నేను వైలేట్ చేయలేదు. ఇది కూడా మెంబర్గా, కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. ఆ మెంబర్గా ఏది కూడా వైలేట్ చేయలేదు. రాజ్యాంగపరంగానే పోయాం. వైలేట్ చేసింది మీరు. మేము ఈ బడ్జెట్ అప్రూవ్ చేసేటప్పుడు ఇది చెప్పాం, ఇది ఈ సెక్టర్కి ఇంత, ఈ సెక్టర్కి ఇంత అని మేము శాంక్షన్ ఇచ్చాం. మాకు పవర్ ఉంది. దాన్ని వైలేట్ చేసింది ముఖ్యమంత్రి, వైలేట్ చేసింది క్యాబినెట్. మీరు సిగ్గుపడాలా, మీరు రాజీనామాలు చేయాలా. వచ్చినా ఐ డోంట్ కేర్, మనకేం ఫేవర్ రావాలని కాదు. అయితే దానికి ఒక విధానం ఉంది చేసేదానికి. మేమేం పదవులు అంటు పెట్టుకొని ఉండాల్సిన అవసరం లేదండి. మాకు అసహ్యంగా ఉంది ఆడ ఉండటమే అసహ్యం. ఈ పదవిని అంటు పెట్టుకొని ఉండటమే అసహ్యం. కానీ రాజీనామా చేసేదానికి కూడా కొన్ని విధానాలు ఉన్నాయి, ఒక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతిగా చేయాలి మేము. దానికి కూడా మీరు అవకాశం ఇవ్వకుండా మీరు మోస్ట్ ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు చట్టబద్ధంగా నాకు హక్కు ఉంది, టైము. అందులో సీఎం ఈజ్ ఫుల్లీ అవేర్, మై వైఫ్ ఈజ్ బెడ్ రిడెన్. తెలుసు, ఇంతకుముందు ఆమెకు హెల్త్ బాగాలేదు, అడిగినాడు ఆయనే. మీకంటే ఎన్ని లేవు, మాకు సెంటిమెంటల్గా మేము కొంత ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఉండేవాళ్ళు. నాకు చట్ట ప్రకారంగా కూడా నాకు టైం ఉండాలి. మీరు ఇదిన మించి మరుసటి రోజు రిప్లై ఇవ్వమంటే మేము ఏ కారణంగా అసలు మేము క్వశ్చన్ బిఫోర్ యూ ఇనిషియేట్ యాక్షన్, ఏ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్ షుడ్ బి గివెన్ టు మీ. నాకు అవకాశం ఇవ్వాలా మీరు? నాకు అవకాశం ఇవ్వకుండానే మీరు యాక్షన్ ఇనిషియేట్ చేస్తే మేము కారణాలు ఫైల్ చేసే లోపల మీరు ఆర్డర్ తయారు చేసి ఉండారా? ఇదనం జరిగింది అదే. కొత్తనే ఆర్డర్లు చేతిలో పెట్టారు. నేను వెళ్ళలేదు, నేను మా అడ్వకేట్ని పంపించాను. నాకు తెలుసు వీళ్ళ ప్రవర్తన ఎట్లుంటుందని. ఎమ్మెల్యేలను పక్కన పెట్టావు, మీ ప్రవర్తన బాగలేదు, మీకు మంచి పేరు లేదు, సర్వేలో రిపోర్ట్ లేదని. ముందు నిన్ను గురించి రిపోర్ట్ తెప్పించుకోవా, జగన్మోహన్ రెడ్డి తెలుస్తుంది. రీజనల్ పార్టీస్లో ఇటువంటి లకునాస్ ఉన్నాయని మేము ముందు నుంచి మొత్తుకుంటున్నాం. ముందు నీ రిపోర్ట్ తెప్పించుకో, నీకు బాగుందా? ఒకవేళ ఒక వ్యక్తి రిపోర్ట్ బాగలేకుంటే వాడు ఏదైనా పొరపాట్లు చేసింటేనే కదా బాగలేదన్నది. ఆ పొరపాట్లు ఎందుకు చేయనిచ్చావు? నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? నీకు మానిటర్ చేయాల్సిన డ్యూటీ ఉందా లేదా?
నువ్వేమో వాళ్ళని అలో చేస్తేవి, వాళ్ళు భూములు కబ్జా చేసేదానికి, ఇసుక అమ్మేదానికి, మట్టి అమ్మేదానికి, అన్ని దురాగతాలకు నువ్వే కారణం. నువ్వు వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా వాళ్ళని పైన మానిటర్ చేసి వాళ్ళని వార్న్ చేస్తుంటే ఇప్పుడు బాగుండి కదా వాళ్ళ ప్రవర్తన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా మించిపోయింది ఏంలే, ఇప్పటికైనా ఆలోచించండి. ప్రజలు ఏమనుకుంటున్నారు మరి పరిపాలన గురించి. ఇంకొకటి ఈయనకు వచ్చిన పెద్ద అడ్వాంటేజ్ ఏమంటే, ఈయనేం మహారాజు కాదు పేట కట్టుకొని రాత్రిపూట చూసేదానికి పోయి. ఏజెన్సీస్ ఉన్నాయి, సిఐడి ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, పార్టీ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళ ద్వారా తెలుసుకో ఏమనుకుంటున్నారు మిమ్మల్ని గురించి అని. మీ అభిప్రాయాలకు భిన్నంగా అభిప్రాయం ఉంటే వాడిని పనిచేయటం ఏంటిది? మీ అభిప్రాయంతో మేము ఏకీభవించకపోతే వాడు మీ శత్రువా? కాదు. ప్రజాస్వామ్య లక్షణాలే మీలో కల్పించటంలే, ప్రజాస్వామ్య లక్షణాలు మీలో కనిపించడం లేదు. ఈ దినము నాకు నోటీస్ ఇచ్చారు. నేను టైం అడిగా, చైర్మన్ గారిని టైం అడిగా. నేను ఒక మెంబర్గా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, నాకు 2 బాధ్యతలు ఉన్నాయి. పార్టీ పట్ల బాధ్యత ఉంది, కౌన్సిల్లో ఒక మెంబర్గా బాధ్యత ఉంది. కౌన్సిల్ బాధ్యత రాజ్యాంగపరంగా ఉండేది. నేను రాజ్యాంగపరంగా ప్రమాణం చేశా, రాజ్యాంగ పద్ధతుల ప్రకారం నేను నడుచుకుంటాను. పార్టీలో పార్టీ మెంబర్గా ఉన్నా. అయితే రాజ్యాంగాన్ని వైలేట్ చేసే హక్కు పార్టీ మెంబర్షిప్ అయినంత మాత్రాన కూడా నాకు ఉన్నంత మాత్రాన నేను కాదు, అది నాకు లేదు. రాజ్యాంగమే సుప్రీం. అందుకే రాజ్యాంగాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక 3 రోజుల కిందట మనం 75th రిపబ్లిక్ డే జరుపుకున్నాం. 3 రోజుల కిందట ఎక్కువ జనాలు కూడా కలే. సిగ్గుపడాలి మన ప్రవర్తన గురించి. రిపబ్లిక్ అనేది మీకు అర్థమైంటే ఈ పద్ధతులు నడవదు. ప్రజలు ఒక పక్క అసహించుకుంటా, ఒక పక్క ఒక బాధపడుతుంటే అవి చూసి మనం అదే రిపీటెడ్గా అటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ఎవరు దీనికి కారణము? 2-3 భజన పరులతో ప్రజాస్వామ్యం నడిపించేది నడవదు. కాబట్టి నీ మూలం కూడా అదే. మేమేదో కడప జిల్లా వాడు కొంత మంచిగా చేస్తాడు, జిల్లాలో కొన్ని ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు అనే ఆశతో మేము ఇదైనా. అంతేగాని దీన్ని అంటిపెట్టుకోవాలనే భావన మాకు లేదు. పదవులు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇంత ఇంపార్షియల్గా పోవాల్సిన ప్రభుత్వాలు ఈ విధంగా పోతున్నాయంటే దీంట్లో పక్కకు పోయే వాళ్ళని తప్పులు పట్టేదానికి ఏం లేదు. ఎవరైతే చెంచాగిరి చేస్తున్నారో, భజన పనులు ఉన్నారో వాళ్ళకు నచ్చదు కానీ ఈ పనులు. ఎందుకంటే వాళ్ళకు కొంత చెయ్యి ఇట్లా ఇదిలిస్తే ఎంగిలి మెతుకులు తినే రకాలు ఉంటారు, వాళ్ళకు సరిపోతాయి. కాబట్టి అందరికీ సరిపోయి ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిపాలనలోనే ఉన్నాం మేము. ఎన్టీ రామారావు ప్రాడక్ట్స్ అండి, మేము మామూలు వాళ్ళం కాదు. ఇప్పుడు అపోజిషన్ ఫెయిల్ అయింది, మీడియా ఫెయిల్ అయింది, నేను ఓపెన్గా చెప్తున్నా. అందుకే ప్రజల ఆస్తులు పోతున్నాయి, భూములు కబ్జాలు అయిపోతున్నాయి. రేపు సస్తే మనల్ని పాతి పెట్టడానికి స్థలం ఉంటుందా అనేది కూడా డౌట్ఫుల్గా ఉంది. శ్మశానాలు ఇది లేఅవుట్ చేసి అమ్ముకున్నారు, మైనరిగేషన్ చెరువులు అమ్ముకున్నారు. ఈ పరిస్థితి మరి ఒకసారి ఆలోచన. మనకు బాధ్యత లేదా? రాబోయే తరానికి మనకు బాధ్యత లేదా అని. వాళ్ళు ఇట్లా చేసింటే నీకేం మిగిలిండు? నీకు శ్మశానం కూడా మిగిలిండు.